ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అయితే క్లాక్ టవర్లో దిగుతున్నా. చూద్దాం ఇక్కడ ఏ గన్ వస్తుందో. ఫస్ట్ ఏ M10 ఒక వుడ్ పేకరు ఒక SVD ఇచ్చైతే టపటపా కొట్టుకెళ్ళిపోవచ్చు వన్ ట్యాప్లో. ఈ గన్ వస్తుందో చూద్దా. నాకు తెలుసు ఫ్రీ ఫైర్ గురించి. ఇలా ఎన్నో గేమ్లు ఆడాను మామ, కానీ అసలు ఒక్క గన్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క గన్ ఇచ్చాడు, అది కూడా వన్ టైప్ గన్ ఇచ్చాడు మామ. ఇప్పుడు రమ్మనండి చూసుకుందాం. BGM వేసుకో. హాయ్ అమ్మ, ఈరోజు మనం ఈ ఫ్రీ ఫైర్ కొత్తగా చేపలు పట్టుకొచ్చాడు కదా, ఇందులో వచ్చి లూట్ మాత్రమే వాడాలి. అంటే ఇందులో ఏ గన్న దొరికితే ఆ గన్నే వాడాలి. ఈ ఛాలెంజ్ ఆల్రెడీ DMN అయితే చేశారు గైస్. కానీ ఆ బ్రో ఏంటంటే బుయ్యా కంప్లీట్ చేయలేకపోయాడు అన్నమాట. నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. మాటల్లోనే మంచి గన్లు అయితే దొరికినాయి అనమాట. ఒకటేమో SKS, అది కూడా వన్ టైప్ గన్నే. ఇంకోటి ఏమో AWM. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరికి చెక్కకుండా ఉండాలి గైస్. ఇక్కడ ఎవడో రవి ఇచ్చేసాడు, వాడికి అడ్డగట్టడానికి ట్రై చేద్దాం AWMతో. నన్ను చూసారంటారా? నన్నైతే చూడలేదు. చూసాడు అమ్మయ్య, ఒక్క సెకండ్ గ్యాప్ వచ్చినా నన్నైతే కొట్టేదుడు గైస్. ఇక్కడైతే పైన ఎవడో నచ్చుకుట్లు ఆడుతున్నాడే, జాగ్రత్తగా వెళ్తే. ఈ పక్కనే ఉంటాడేమో, ఈ పక్కనే తెలియడు, ఆ పక్కన ఖచ్చితంగా ఉంటాడు గైస్. ఇక్కడ ఉన్నాడు ఒకటే బుల్లెట్. అమ్మయ్య, వీడైతే సోనియా వేసాడు గైస్. ఈ సోనియాలు చాలా దారుణం అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ నుంచి అర్జెంట్. ఒరే ఈడపడరా అయిపోయిందన్న. ఇంకా గ్లూవాల్ ఆడదు నాకు. గ్లూవాల్ వేసినా వేస్ట్, ఇంకా చంపేస్తాడు అన్నమాట. అయినా నాకు ఇంకా లైఫ్ ఉంది గైస్. అమ్మయ్య, ఈ లైఫ్లో అన్నా ఇప్పుడు మనం ట్రై చేయాలి. దిగించాట దిగితే తెలుసు కదా మన ఎనిమిస్ గురించి. అందుకే ఇక్కడ ఫ్యాక్టరీలో దిగి మళ్ళీ లోడ్ చేద్దాం. ఏమొస్తుందో మరి గన్ను. మంచి గన్ వస్తే రాలేదు. ఇప్పుడైనా మంచి గన్ ఎవ్వరా ఒరే ప్లీజ్ రా. అమ్మయ్య, గన్ ఇచ్చాడులేండి గైస్. ఇప్పుడు కూడా ఏదో ఒక మంచి గన్ ఇచ్చేస్తే చాలు. రాలేదు. మీకు తెలీదా ఫ్రీ ఫైర్ గురించి? ఆడు ఇవ్వడని నాకు ఎప్పుడో తెలుసు. ముందే ఆడికి వచ్చి రవి ఇచ్చేసుకుందాం ఆగండి గైస్, ఓ పని అయిపోద్ది. అంటే మనకు మనం రవి ఇచ్చుకుందాం. జాగ్రత్తగా రవి అయిపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా కొట్టేయకుండా ఉంటే బాగుంటుంది. మూమెంట్ ఇద్దాం ఎవరికి తెలియకుండా. బాయ్నో అవేనో ఎవరో కొట్టకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. అరే డ్యామేజ్ తింగిందని వచ్చాను ఊరికి సచ్చవా. మీరు కూడా అంతే గైస్. మీరు ఎప్పుడన్నా ఎనిమిదికి డ్యామేజ్ తింపారంటే ఆడు మీత కంటే అలా స్ట్రైట్గా వచ్చేయండి. ఆడైతే కొడతాడు వన్ ట్యాప్. మీరు స్ట్రైట్గా వస్తారు కాబట్టి. ఇక్కడ ఎవడో నచ్చుకోట్లు ఆడుతున్నాడే. అసలు మాట్లాడే టైం ఇవ్వరా నువ్వు? ఇవ్వవా అసలు? టైం ఇవ్వవా? సరిద్దా కూడా వేసుకుందాం. అరే ఆడి దగ్గర ఎంపీఫై. అమ్మయ్యా, మీ దగ్గర ఏ కన్నా అన్నా ఉండేవరా? నేను ఒక్క అగ్గుతో కూడా వస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఎక్కడ కనపడకుండా వెళ్ళిపోవాలి గైస్ ఇక్కడ నుంచి. లేకపోతే బాబు ఇలా అసలు బతకనివ్వరు. ఇక్కడ గ్లూవాల్స్ పడ్డాయి. ఇక్కడ ఎవరన్నా ఓరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరా బాబు? ఫైట్ తీసుకోవడం మంచిది కాదు అనుకుంటా. ఇక్కడ నుంచి ముందైతే సేఫ్కి వెళ్ళి అక్కడి నుంచి ఫైట్ తీసుకుందాం. ఆగండి, ఇక్కడ ఉండి కొడదాం. ఆగండి గైస్. వీడు వచ్చిన వెంటనే బాబు వాడి దగ్గర MP40 ఉందన్నమాట. నా దగ్గర కొడతానా అయ్యా. వీడైతే స్ట్రైట్గా వచ్చాడు కానీ హెడ్ తగలలేదు, కానీ బాడీకే చచ్చిపోడు. అంటే వాడికి హెల్త్ అంత ఎక్కువగా లేదనుకుంటా. మనం స్ట్రైట్కి వెళ్ళి ఇక్కడ చేపలు పట్టేసామనుకో మనకి ఏదో గన్ దొరుకుతుంది. ఈ అగ్గుతో పడలేకపోతున్నాం గైస్. ఇక్కడన్నా ఒక మంచి గన్ను ఇచ్చాము ఇంకో కొడతాం రా. ఇంకా ఓ 40 కిల్లు కొడతాను. ఇచ్చాడ్రా బాబు మంచి గన్ను. ఇంకొక మంచి గన్ను ఇచ్చాము ఇంకో, నీ పేరు చెప్పుని బతికేస్తా. ఇప్పుడే కదరా పొగడని నిన్ను మంచిగా ఇచ్చావు అని. ఇంకెవ్వడేడు మళ్ళీ ఈ దాంట్లో కూడా ఎవ్వడో నాకు తెలుసు. జిప్టుని ఎక్కేసి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అర్జెంటుగా. ఇక్కడ నుంచి పీక్ అయితే వచ్చాం గాయస్. ఎక్కడైనా మంచిగా ఇస్తే నాకెందుకో జోన్లో అవసరం అంటారా? ఇవ్వలేదు. ఇది ఒక ట్రై చేశాడు. అరే ఆడేవాడరా కాలేజ్కి వెళ్ళిపోతున్నాడు. అమ్మయ్య చూడలేదు.
మళ్ళీ అక్కడి నుంచి భీమాకి అయితే వచ్చాం గాయస్. ఇక్కడ ఎవడో ఉన్నాడు, వీడికి అయితే ఖచ్చితంగా హెడ్డే కొడతాను, హెడ్డే కొట్టాలి. అమ్మయ్య ఆడి నిల్చొని ఉన్నాడు కాబట్టి హెడ్ అయితే కొట్టేసాం గాయస్. ఇక్కడ నుంచి అర్జెంట్కి వెళ్ళిపోవాలి, నేను జోన్ అయితే గట్టి తినేసింది. అక్కడ నుంచి అయితే మొత్తం తిరిగి ఇక్కడికి అయితే వచ్చాను గాయస్. సరే ఇక్కడ ఎవడో ప్యాన్ తీసాడు, ఇక్కడ ఎవడో ఒకడు కాదురా ముగ్గురు ఉన్నారు ఇక్కడ. స్కానర్లో చూడండి ఒకసారి గైస్, ఇక్కడే ఎల్ షేప్ దగ్గరే ఉండాలి అక్కడ. ఒరే కొట్టాను, ఒరే బాబు ప్లీజ్ రా సంపకరా, ఇక్కడ దాకా వచ్చాను రా ఛాలెంజ్ చేద్దామని, ప్లీజ్ రా. కాసేపు వేయించారా ఒరే ప్లీజ్ రా. నేనైతే మెడిటేషన్ కాసేపు నాకు నీ దగ్గరికి వస్తాను రా, కొట్టేసుకుందాం దారా. ఇప్పుడు రారా కొట్టేసుకుందాం, ఇప్పుడు రారా. ఒరే అరే నీకు ఎందుకురా తొత్తారా ఇందాక నుంచి, నీట్గా జాగ్రత్తగా వచ్చి కొట్టుకోవాలా. వచ్చేసావు దగ్గరికి, ఇరుక్కుపోయావు అక్కడ, కొట్టేశాను. ఊరి ఇంకొకటి ఎవరు కొట్టేసుకుంటున్నారు గైస్ ఇక్కడ. ఊరి ఈడాడు, వీడికి వంటేగా కొడతాను గైస్. ఒకటి తగిలింది, ఇంకొకటి. అరే ఫేకా, ఊరే అమ్మయ్య ఫేక్ కాదులేండి గైస్, రియలే. ఊరి ఇంకొకటి ఎవరు ఏడబ్లం తోటి. అరే మెడికిట్స్ లేవు రా, రే ప్యాకేరా. అరే ఇప్పుడు ఎలా రా గాయస్, పర్లేదు మన దగ్గర పాకెట్ మార్కెట్ ఉంది కదా, ఇందులో ఇది కొని ఇప్పుడు వేద్దాం. ఈరా అరే ఇయడానికి అవ్వట్లేదు గాయస్, ఇప్పుడు ప్యాక్ తీయాలి గాయస్ నేను అర్జెంటుగా. ఒరే జోన్ వచ్చింది. అరే అయిపోయిందన్న, మొత్తం అయిపోయింది. ఇంక నేనేం చేయలేను కదా, అదే లూట్తో ఆడాలి. అరే అవ్వలేదు, ఇక్కడ ఎక్కడో ఉంటుంది చేపలు పట్టిది, ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది గాయస్. కిందకి వెళ్ళినాక చూడాలి, ఉంటుందా. ఉందిరా, అమ్మయ్యా ఉందరా బాబు. ఉన్నా సరే అందులో గన్లు దొరకాలి కదా. ఎవడ్రా దిగింది వెంటనే కొట్టేశాడు గాయస్. శనుడు ఎక్కడో లేడు, నా దగ్గరే, నాలోనే ఉన్నాడు. పోనీ ఇందులో ఏదో ఒక్క M177 M10 ఏం కాకపోయినా ఒక్క చిన్న గన్ అయినా ఇవ్వరా ప్లీజ్ రా. ఒరే ఇవ్వలేదు, ఇవ్వరా ప్లీజ్ రా, ఒక్క గన్నరా చాలరా నాకు. ఒరే ప్లీజ్ రా. ఒరే షేర్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి. గరేనా నెంబర్ కనుక్కో, అడుగుప్పుడు IPL కప్ అడగాలి. ఓకే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ డబుల్ షాట్ బుల్లెట్లు కొనుక్కొని ఇంకొక మూలలో కూర్చుంటాను. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా 7 ఉన్నారు, 6 అయిపోయింది వెంటనే. వీళ్ళందరూ చచ్చిపోయి ఇంకా అవతల ఒక్కడే ఉంటాడు కదా, అప్పుడు వెళ్దాం కానీ డబుల్ షాట్ పెట్టుకుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే కూర్చున్నాం. ఈ ఒక్క గన్న చాలు గైస్, ఒక్క బుల్లెట్ చంపేస్తావు ఒక్కొక్క.